హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఈరోజు మరికొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ డిజైన్ చూసేద్దాము. ఫస్ట్ శారీ చూపిస్తానండి. ఇది శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్లో వచ్చింది. ఇలా ప్లెయిన్ బార్డర్, చిన్న బార్డర్ ఇచ్చేసారనమాట. తర్వాత మనకి డిజైన్ వచ్చేసి సిల్వర్ కలర్ డిజైన్ వచ్చింది. ఇంకేం కలరు రాలేదండి శారీకి. దీనికైతే ప్లెయిన్ బ్లౌజే ఇచ్చేసారు. సేమ్ ఇదే కలర్లో సెల్ఫ్ బ్లౌజ్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ సెల్ఫ్ బ్లౌజ్ మీద అయితే వర్క్ చేయలేదండి. ఇక్కడ చూపిస్తాను. ఇది బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని దీని మీద మెహందీ గ్రీన్ అలాగే సిల్వర్ కలర్ తోటి డిజైన్ చేశాను. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్. తర్వాత ఇది ఫ్రంట్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ కూడా చాలా డీప్ నెక్ వచ్చిందండి. ఇది హ్యాండ్. ఇలా వచ్చిందనమాట హ్యాండ్. షార్ట్ హ్యాండ్ పెట్టుకున్నాము. ఇందులో ఎల్బో హ్యాండ్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళకి షార్ట్ హ్యాండ్ సరిపోతుంది అన్నారు. అందుకోసం అని చెప్పేసి నేను షార్ట్ హ్యాండ్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట. చాలా బాగుంది ఈ డిజైన్. ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. చూడండి, చాలా బాగుంది కదా. ఇదన్నమాట. నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్. ఇది కూడా ఇది వచ్చేసి శారీలో బ్లౌజే. శారీ వచ్చేసి మనకి మెహందీ గ్రీనే వచ్చిందండి. తర్వాత గోల్డ్ కలర్ అనేది వచ్చింది. నా దగ్గర ఇప్పుడు శారీ లేదు మీకు చూపించడానికి, కాబట్టి బ్లౌజ్ మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, టాజిల్స్ వచ్చేసి ఇలా ఇచ్చేసాను అనమాట. ఇలా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్ చూపిస్తాను. ఇది బ్యాక్ నెక్. అలాగే ఫ్రంట్. ఇది ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది. మనకి ఇక్కడ బార్డర్ మీద వేయడం వల్ల అంత క్లారిటీ లేదనమాట డిజైను. అదే మనం ప్లెయిన్ మీద వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. కానీ కస్టమర్ నాకు బ్లౌజ్లో బార్డర్ వేస్ట్ అయిపోతుంది, నాకు బార్డర్ మీదే కావాలి అని చెప్పేసి అడిగారనమాట. దానికోసం అని చెప్పేసి నేను బార్డర్ మీద వేసాను. నా ఒపీనియన్ తీసుకుంటే మాత్రము నేను వద్దనే చెప్తాను. ప్లెయిన్ మీద వేసుకుంటేనే మనకి డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. ఇదన్నమాట డిజైన్. ఇది కూడా సింపుల్ డిజైన్ అండి. తర్వాత నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను. నెక్స్ట్ డిజైన్ ఇదన్నమాట. నేను మీకు ఈ బ్లౌజ్ యొక్క శారీ వచ్చేసి పిక్లో పెడతానండి. నేను వీడియోలో పిక్ పెడతాను. ప్రస్తుతానికైతే నా దగ్గర లేదనమాట. ఇది కూడా విడిగా సపరేట్గా పట్టు క్లాత్ తీసుకొని చేసాము. ఇది వచ్చేసి టిష్యూ క్లాత్ వచ్చిందనమాట యాక్చువల్గా ఈ బ్లౌజ్, ఈ శారీ మీద బ్లౌజు. అలా వద్దు అని చెప్పేసి ప్లెయిన్ రెడ్ కలర్ తీసేసుకొని, శారీ అంతా కూడా రెడ్ కలరే వచ్చింది. ఇది బ్లౌజ్ కూడా రెడ్డే తీసుకున్నాం అనమాట. రెడ్ తీసుకొని దాని మీద ఈ మ్యాంగో ఎల్లో ఉంది కదా, ఈ మ్యాంగో ఎల్లో సిల్వర్ డిజైన్ అనేది వచ్చిందండి. కాబట్టి నేను సేమ్ ఈ రెండు కలర్స్ మాత్రమే యూస్ చేశాను. ఇది హ్యాండ్స్. మనం కావాలంటే కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇదన్నమాట హ్యాండ్. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది చూడండి. ఇది బ్లౌజ్ అన్నమాట. ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్. తర్వాత ఫ్రంట్ నెక్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ నెక్. నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము. నెక్స్ట్ డిజైన్ ఇది నేను శారీ వచ్చేసి ఆనియన్ పింక్ అంటారు కదండి, ఆ కలర్ అనమాట. ఇది శారీ. ఈ కలర్ ఫ్యాన్సీ కలర్ వచ్చేసింది. ఈ కలర్ చాలా బాగుంది. ఈ కలర్ మీద ఇది సిల్వర్ లాగా కూడా లేదండి. సిల్వర్ కాదు, రోజ్ గోల్డ్. రోజ్ గోల్డ్కి సిల్వర్కి మిడిల్లో ఉందన్నమాట.
ఈ జెరీ అనేది. ఇంకేమి కలర్స్ అనేది మనకి బోర్డర్లో ఇచ్చేస్తున్నారు. శారీ అంతా ఏం లేదు, బోర్డర్ చూపిస్తాను చూడండి. ఇదన్నమాట బోర్డర్లో ఎల్లో కలర్, ఆరెంజ్ అలాగే బ్లూ ఇచ్చేసారనమాట. నేను ఇప్పుడు ఈ బోర్డర్లో ఈ కలర్స్ ఉపయోగించి వర్క్ చేశానండి, అది కూడా చూపిస్తాను. ఇదన్నమాట. నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయలేదండి, ఇందులో బ్లౌజ్ స్టిచ్ చేయలేదు. ఇలాగే నేను కస్టమర్కి ఇచ్చేయాలి కాబట్టి నేను మీకు ఇలాగే చూపిస్తున్నాను. ఇది నెక్. దీనికి ఒక సైడ్ మాత్రమే వస్తుందండి డిజైన్, బంచ్ వస్తుంది. మిగతా అంతా కూడా బుట్టీస్ వచ్చేసాయి అన్నమాట. ఈ బంచ్లో మనము శారీలో వచ్చిన ఎల్లో, ఆరెంజ్ అలాగే ఈ గ్రీన్ కలరు, సీ గ్రీన్ అనమాట. ఇది సీ గ్రీన్ కలరు ఉపయోగించాను. అలాగే ఇక్కడ నీకు రోజ్ గోల్డ్ వచ్చింది కదా, ఈ రోజ్ గోల్డ్ తోటి జెరీ ఉపయోగించి ఈ స్టెమ్స్ అనేవి వేసేసాను అనమాట. ఇలా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్. దీనికి హ్యాండ్స్ వేయలేదండి, హ్యాండ్స్ అవసరం లేదని చెప్పారనమాట. ఫ్రంట్ బ్యాక్ మాత్రమే కావాలి అని అడిగారు, దానికోసం అనేసి ఇలా డిజైన్ చేసేసాను. మన ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు మరిన్ని డిజైన్స్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.